హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే వితౌట్ నెయిల్ రిమూవర్ నెయిల్ పాలిష్ని ఎలా రిమూవ్ చేయాలో ఈరోజు వీడియోలో నేర్చుకుందాం అండి. యాక్చువల్గా నా దగ్గర అయితే నెయిల్ రిమూవర్ లేదు, అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే నెయిల్ రిమూవర్ లేదనమాట. కానీ ఎలా రిమూవ్ చేశానో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయడానికి మనకి కాటన్ కావాలి. అలాగే సెకండ్ ఏంటంటే నేను ఇక్కడ సీక్రెట్ టెంప్టేషన్ బాడీ డియోడ్రెంట్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి నేను నెయిల్ పాలిష్ని రిమూవ్ చేస్తాను అనమాట. చాలా సింపుల్ మెథడ్ అండి. మన దగ్గర నెయిల్ రిమూవర్ లేకపోయినా కూడా మనం యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్ ఇస్తాడు కదా, సో డియోడ్రెంట్లో క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్లో చిన్న కాటన్ పెట్టి నేను ఇలా స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేసిన తర్వాత అది చూసారు కదా, కాటన్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత జస్ట్ మన నెయిల్స్ మీద ప్రెస్ చేసి మనం రబ్ చేస్తే ఈజీగా నెయిల్ పెయింట్ అన్నది ఊడిపోతుంది అనమాట. చూసారా, రబ్ చేస్తే ఎంత ఈజీగా వచ్చేసిందో, క్లీన్ అయిపోయింది మొత్తం. సో ఇలానే మొత్తం ఫింగర్స్కి కూడా మనం అప్లై చేసుకోవాలి. సో ఇలా జస్ట్ వెంటనే రబ్ చేయకూడదండి. సో కొంచెం ఉంచాలన్నమాట. ఆ కాటన్ని మన వేలి మీద కొంచెం సేపు ఉంచిన తర్వాత రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు థర్డ్ ఫింగర్కి చేస్తున్నాను. చూసారా, ఉంచకుండా రబ్ చేస్తే మాత్రం కొంచెం అక్కడక్కడ ఉండిపోవటం చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి మొత్తం కొంతసేపు ఉంచిన తర్వాత అప్పుడు మనం రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారా, సో ఆ కాటన్ అయితే ఫిల్ అయిపోయింది నెయిల్ పాలిష్తో, అందుకని చెప్పి నేను ఇంకో కాటన్ తీసుకున్నాను. స్లోగా స్ప్రే చేయండి. సో స్లోగా స్ప్రే చేశాను, అలాగే తక్కువ స్ప్రే చేశాను అనమాట. చిన్న కాటన్ తీసుకున్నాను ఎందుకంటే 2 ఫింగర్సే కదా అని చెప్పి. సో జస్ట్ అలా ఉంచిన తర్వాత రబ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారా? కిందన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను రీసెంట్గా పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అయితే నేను లాస్ట్ ఫింగర్ని నేను క్లీన్ చేస్తున్నాను. సో చాలా ఈజీ అండి. మన దగ్గర నెయిల్ రిమూవర్ లేకపోయినా చాలా సింపుల్గా మనం నెయిల్ పెయింట్ని అలాగే నెయిల్ పాలిష్ని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్. నాకైతే చాలా తక్కువ టైంలోనే నేను రిమూవ్ చేసేసుకున్నాను. అప్పుడంతా ఏంటంటే నెయిల్ రిమూవర్తో క్లీన్ చేసుకునేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటంటే దానికన్నా ఇది బెటర్ అనిపించింది నాకు కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.